హలో అండి. వెల్కమ్ టు సింప్లీ క్రియేషన్స్. ఈరోజు ఈ వులెన్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. నేను అన్ని కలర్స్ చేశాను. ఇవి మనము పెద్ద సైజు, చిన్న సైజు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ థ్రెడ్‌ని ఇలా తీసుకొని, మనం క్రాస్ లాగా ఇలా ఫింగర్స్‌కి వేసుకొని, ఇలా ఇందులో నీడిల్ పెట్టి ఇలా లాగితే ముడి పడిపోతదండి. ఆ ముడి పడ్డాక దాన్ని ఇలా లాగితే దగ్గరకయిపోతది. దాన్ని ఇప్పుడేం చేయాలంటే, మనం ఒక సైడ్ కార్నర్ వదిలేసి 6, 6 ఇలా మామూలుగా సింగిల్ స్టిచ్ వేయాలి. మనము ఎలా అంటే చైన్ స్టిచ్ అంటారు కదా! అదన్నట్టు. ఇలా మనము 6 టైమ్స్ తీసి 6 చైన్స్ వేసుకోవాలి ఇవి. వేసుకున్నాక దాన్ని మనము మళ్ళీ ఈ ఫస్ట్ ఉన్న మనం ముడి తీసింది కాకుండా దాని పక్క దాంట్లోకి ఇలా రౌండ్‌లాగా దాంట్లో వేసి మళ్ళీ సేమ్ చైన్ థ్రెడ్‌ని ఇలా లాగి చైన్ స్టిచ్ లాగా తీయాలి. అప్పుడు రౌండ్‌లాగా ఇది ఫార్మ్ అయితదనమాట. మనకు మధ్యలో ఉన్న హోల్ ఉంటది కదా! అది ఫార్మ్ అయితది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా చైన్ మళ్ళొక ఈ రెండిట్లో ఇప్పుడు 2 ఉన్నాయి కదా థ్రెడ్స్ దాంట్లోంచి చైన్ తీసి ఇలా మళ్ళీ ఒక 2 చైన్స్ తీసుకోవాలండి. 2 చైన్ స్టిచ్ సేమ్ తీసుకొని అప్పుడు దాన్ని మళ్ళీ ఇలా థ్రెడ్‌ని 2 టైమ్స్ తిప్పాలి నీడిల్‌కి. 2 టైమ్స్ తిప్పి ఈ రౌండ్‌లోంచి తీసి అప్పుడు మళ్ళీ థ్రెడ్‌ని తిప్పాలి. ఇప్పుడు ఏమైతాయంటే ఇక్కడ 4 ఫార్మ్ అయితాయి. మనకు 4 థ్రెడ్స్ వస్తాయి. ఫస్ట్ థ్రెడ్ లాగి 2 దాంట్లోంచి తీయాలి. మళ్ళీ లాగి మళ్ళీ 2 లోంచి తీయాలి. మళ్ళీ లాగి మళ్ళీ 2 లోంచి తీస్తే అప్పుడు 1 వస్తది లాస్ట్‌కి. చూడండి నేను చేస్తున్నా. ఇదేందంటే మనము పెటల్స్ ఇవి 4 రావాలండి. 4 సేమ్ మనం ఇప్పుడు తీసినంక ఇలా ఫస్ట్ సింగిల్ వస్తది కదా! మళ్ళీ మనం అన్నిట్లోంచి తీసాక ఒక సింగిల్ వచ్చాక సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకొని ఈ 4 లైన్స్ వచ్చేటట్టు చూసుకోవాలండి. లైన్స్ కూడా 4 రావాలి. అప్ ఇప్పుడు ఇలా 2 లైన్స్ అయ్యాయి చూడండి. 2 లైన్స్ అయ్యాయి కదా! మళ్ళీ సేమ్ డబుల్ థ్రెడ్ తిప్పుకొని మనం స్టార్టింగ్ హోల్ నుంచి ఇలా థ్రెడ్‌ని తీసిస్తే ఇప్పుడు 4 అయితాయి ఇవి. 4 అయ్యాక ఈ థ్రెడ్‌ని మళ్ళీ లాగాలన్నట్టు. లాగి ఫస్ట్ 2 లోంచి తీయాలి. ఫస్ట్ ఫస్ట్ 2 లోంచి తీసాక 3 అయితాయి. అప్పుడు మళ్ళీ థ్రెడ్‌ని మళ్ళీ 2 లోంచి తీయాలన్నట్టు. అప్పుడు మళ్ళీ 2 వస్తాయి. మళ్ళీ తీస్తే మళ్ళీ 1 వస్తదన్నట్టు. మీరు ఇది ప్రాక్టీస్ చేసిన కొద్దీ వస్తది. కాకపోతే చాలా మనము ప్రాక్టీస్ చేస్తే తొందరగా అయితదండి. నేను స్లోగా చూపిస్తున్నా మీకు. ఇవి 3 అయ్యాయి కదా! ఇప్పుడు మళ్ళీ ఫోర్త్‌ది. ఇలా ఫోర్త్‌ది కూడా సేమ్ ప్రాసెస్. ఇలా 4 తీసాక 4 లోంచి సేమ్ ప్రాసెస్ చేయాలండి. ఈ పెటల్స్ అన్నీ సేమ్ ఇలానే 4 లాగా అంటే మనం కౌంటింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈక్వల్‌గా రావాలి కదా ఫ్లవర్ అందుకని. ఇది చూడండి ఇలా సేమ్ తీసాను. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 2 ఇవి. ఒకటొచ్చింది కదా! దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే సింగిల్ చైన్స్ వేసుకోవాలి 2. సేమ్ సింగిల్ చైన్స్. సేమ్ మనం ఫస్ట్ చేసాం కదా! హోల్‌కి అలా. 1, 2 ఇది వేసాక, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం సేమ్ మనం ఫస్ట్ హోల్ ఉంది కదా! దాంట్లోంచి థ్రెడ్‌లోంచి తీసేసి ఇలా 2 వస్తాయి. అప్పుడు ఈ 2 లోంచి మళ్ళీ అంటే చైన్ స్టిచ్ లాగా రెండిట్లోంచి తీయాలండి థ్రెడ్. తీస్తే ఇప్పుడు ఒక పెటల్ అయిపోయిందండి ప్రాసెస్. దీన్ని మళ్ళీ సేమ్ మనం 2 చైన్స్ వేసుకోవాలి. దీనికి 2 చైన్స్ వేసుకొని దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ 2 టైమ్స్ థ్రెడ్ తిప్పి అలా చేసుకుంటూ ఎళ్ళాలండి. ఇది సేమ్ 1, 1, 2, 2 వేసుకున్నా చూడండి. వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ 1, 2, 2 టైమ్స్ తిప్పాను. ఇది అర్థం కాకపోతే మళ్ళీ చూస్తే అర్థమవుతదండి వీడియో. ఇందులో మళ్ళీ మెయిన్ హోల్ నుంచి మళ్ళీ తిప్పాలి. తిప్పినప్పుడు ఇప్పుడు 4 వస్తాయి కదా! ఇవి 4 లైన్స్ వస్తాయి థ్రెడ్స్. అప్పుడు సేమ్ ప్రాసెస్. ఇలా తీసి ఫస్ట్ 2 లోంచి తీయాలి. ఇలా తీసి మళ్ళీ నెక్స్ట్ 2 లోంచి తీస్తే అప్పుడు లాస్ట్‌కి 1 వస్తది.
దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో ఎడిట్ చేశాను. తర్వాత ఎందుకంటే మీరు బోరొస్తది గదా! ఫస్ట్ మనము కొంతసేపు ప్రాసెస్ అంతా ఇలా చూస్తా ఉంటే అర్థమైతది. ఇలా సేమ్. ఇవి ఇప్పుడు రెండొచ్చాయి గదా! ఇలాంటి లైన్స్ 4 రావాలండి. అన్ని పెటల్స్‌కి 4 రావాలి. సేమ్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. మనకు ఎన్ని పెటల్స్ కావాలంటే, ఆ రౌండ్‌ని మనము పెటల్స్ ఫస్ట్ వేసిన కొద్దీ కొంచెం స్లోగా వేసుకొని, దాన్ని ఇలా మూవ్ చేస్తే మూవ్ అయితది థ్రెడ్ అంతా. నేను 6 పెటల్స్ వేసాను. కొన్నిటికి 5 వేసాను. మన ఇష్టమండి. 6 వేస్తే ఏంటంటే చాలా ఇలా ముద్దగా వస్తది ఫ్లవరు. లుక్ బావుంటది. ఇవి మామూలుగా మనం కీ చైన్స్ లాగా చేసుకోవచ్చు వీటిని. మనం రింగ్స్, చైన్ దొరికితే దాన్ని తీసుకొచ్చి వీటికి వేసి కీ చైన్ లాగా గూడా యూజ్ చేయొచ్చు. ఇవి ఏంటంటే పిల్లలకి మనం నేర్పించామంటే చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ వాళ్ళ కాన్సంట్రేషన్ పెరుగుతది. వాళ్ళు ఫోను చూడడం మానేసి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే చాలా బావుంటదని నేను ఇలాంటివి ఫస్ట్ నేను నేర్చుకొని తర్వాత మా బేబీస్‌కి నేర్పిద్దామని ఇలా నేను చేశాను. నాకొచ్చింది. సో, నేను వీడియో తీసి పెట్టాను. మా పాప నేను చేస్తుంటే ఇంట్రెస్ట్‌గా ఆమె గూడా చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు ట్రై చేసిన కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం ప్రాసెస్ అంతా తెలిస్తే ఈజీగుంటదండి ఇది. ఫస్ట్ చూస్తే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తది. బట్ మనం చేసిన కొద్దీ చాలా ఈజీగా అనిపిస్తది. చూడండి నేను 6 పెటల్స్ చే చేశాను. అయిపోయి ప్రాసెస్ అయిపోయినంక లాస్ట్ పెటల్‌ని తీసుకెళ్ళి ఫస్ట్ పెటల్ దాంట్లోంచి ముడి వేయాలి. అది గూడా చూపిస్తాను చూడండి. ఇది నేను ఈ పెటల్ అయిపోతుంది. లాస్ట్ పెటల్. ఇదంతా నేను స్కిప్ చేసి లాస్ట్‌కి చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతదని ఇలా చేస్తున్నానండి. ఇది లాస్ట్ పెటల్ అయిపోయింది చూడండి. దీని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఇలా చైన్స్ వేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ లాస్ట్‌కి 2 చైన్స్ వేసుకొని ఈ మిడిల్ ఉన్న హోల్ నుంచి తీసేసి మనం సేమ్ ముడి వేసుకోవాలండి. ఇలా లాస్ట్‌కప్పుడు అయితే దీన్నేం జేయాలంటే ఫస్ట్ పెట్టెలోంచి ఒక చైన్‌లోంచి తీసి ముడి వేస్తే సరిపోతది. మనం ఇలా లాగితే పైనకి థ్రెడ్ ఇది ఆటోమేటిక్‌గా ముడి పడిపోతదండి మనము ఇలా తీసినాక. ఇటు సైడు ఫస్ట్ మనము కొంచెం థ్రెడ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం గదా! హోల్‌కి. అది లాగితే ఫ్లవర్ అంతా దగ్గరకొచ్చేస్తది. ఇదేమో జస్ట్ ముడి పడిపోతది. అటు వెనకాలది మాత్రము మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఉంది గదా! అది మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడు దాన్ని ఇలా సూది పెట్టి మనం లాక్కొని ఫ్లవర్ దగ్గరకొస్తది వచ్చాక మనము నీడిల్ తీసుకొని దాంతోని ఇది మూడేసుకోవచ్చు. ఇలా మూడేస్తే ఏందంటే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటదండి. చాలా బా వచ్చాయి చూడండి ఫ్లవర్స్. ఇవి నిన్న చేశాను.